హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఆల్రెడీ విజయవాడలో అయితే దసరా పండుగ మొదలైపోయిందండి. ఇవాళ 5వ రోజు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అమ్మవారు 11 అవతారాలతో దర్శనం అయితే ఇస్తున్నారు. ఫస్ట్ది బాల త్రిపుర సుందరీదేవి అవతారం, రెండవది గాయత్రీదేవి అవతారం, 3 అన్నపూర్ణదేవి అవతారం, 4 కాత్యాయని దేవి అవతారం, 5 మహాలక్ష్మీదేవి అవతారం, 6 శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారం, 7 మహాచండీదేవి అవతారం, 8 సరస్వతీదేవి అవతారం, 9 దుర్గాదేవి అవతారం, 10 మహిషాసుని మర్దని దేవి అవతారం, 11 శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారాలతో ఈసారి అమ్మవారు మన కన్నులకి పండగగా 11 అవతారాలతో దర్శనమైతే ఇస్తున్నారండి. ఇది మేము నైట్ తీసిన వీడియో అండి. ఎందుకంటే లైటింగ్స్ నైట్ పూట అయితేనే కదా మన విజయవాడకి చాలా అందంగా ఉన్నాయండి. ఫుల్ విజయవాడ మొత్తం లైటింగ్స్ తోటి దసరాకైతే ఇట్లా అయితే రెడీ చేశారు. నేను అది 3వ రోజు తీసానండి. నిన్న 4వ రోజు అయితే దర్శనానికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్. ఇది అయితే మాత్రం 3 నైట్ వెళ్ళి అయితే, అంటే 3వ రోజు అన్నపూర్ణదేవి అవతారం రోజు నైట్ వెళ్ళి ఈ వీడియోస్ అయితే తీసుకుని వచ్చాను. నేను మీ అందరికీ కూడా ఎట్లా లైటింగ్ వేశారు ఏంటి అనేది చూపించడానికి. ఏంటి అంటే రోడ్స్ మొత్తం బ్లాక్ ఉన్నాయండి. మా కుమ్మరపాలెం వైపు నుంచి వెళ్ళడానికి అయితే రోడ్స్ మొత్తం బ్లాక్ చేసేసి ఉంది. ఎందుకంటే దర్శనానికి వెళ్ళడానికి ఇది కూడా ఒక రూట్ కదా, అందుకనే అది అయితే బ్లాక్లో ఉంది రోడ్డు. ఇంకా మళ్ళీ మేము వెళ్ళేటట్టయితే మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లైఓవర్ మీదకి ఎక్కి మీకైతే వీడియో తీసానండి. ఇదిగోండి కృష్ణానది పరవళ్ళు తొక్కుతుంది. నదిలో వాటర్ అయితే ఫుల్గా ఉంటున్నాయి. ఎందుకు అంటే అస్సలు వానలు అయితే తగ్గట్లేదండి. నైట్ అయితే మాత్రం డైలీ వాన పడుతూనే ఉంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్, అంటే ఇవాళ 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారం అండి. ఇవాళ మార్నింగ్ కూడా వానలు పచ్చంగా పడతానే ఉన్నాయి. వానలు అయితే మాత్రం అస్సలు ఆగట్లేదు విజయవాడలో. మరి ఇంకో విషయం ఏంటంటే విజయవాడ ఉత్సవ్ ఆల్రెడీ అయితే కొన్ని ప్లేసెస్లో అయితే స్టార్ట్ అయిందండి. తుమ్మరపల్లి కళాక్షేత్రంలోనూ, పున్నమి ఘాట్లోనూ, ఈ 2 చోట్ల అయితే స్టార్ట్ అయిందండి. హెలికాప్టర్ రైడ్స్ అయితే ఉన్నాయంట ఇందిరాగాంధీ స్టేడియంస్లో. నేనైతే వెళ్ళి చూడలేదు. వెళ్తే మాత్రం ఆ క్లిప్ కూడా నేను మీకు పెడతాను. నేను మీకు ఇది లైటింగ్స్ అంతా రావాలి అని చెప్పి ఇలాగైతే తీసి చూపించాను చూడండి. ఎందుకంటే అప్పుడు కూడా ఫుల్గా రెయిన్ అయితే పడుతూనే ఉంది. మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం లైటింగ్స్ తోటి అయితే మా విజయవాడ అయితే ఇట్లాగా అందంగా ముస్తాబ్ అయితే అయిందండి. చాలా బాగుంది. లైట్స్ తోటి కలర్ఫుల్గా ఉంది. అందులోనూ ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండట్లేదండి. ట్రాఫిక్ బాగా ఉంటుంది. ఎక్కడికక్కడికి పోలీసులు ఉంటున్నారు. ట్రాఫిక్ బాగా ఉంటుంది. మేము అయితే వెళ్ళి 4వ రోజున వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నామండి. శ్రీ కాత్యాయని దేవి అవతారము ఈ ఇయర్ కొత్తగా వేశారండి. 11 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి వస్తుందంట ఆ అవతారం. నాకు తెలిసి నేను ఈసారి ఫస్ట్ టైం దర్శించుకున్నానండి అమ్మవారిని. ప్రతి దసరాలో అంటే నా చిన్నప్పుడు పెళ్ళయ్యాక కూడా వెళ్ళానండి. ఇప్పుడు 2 పిల్లలు కదా, మా అమ్మాయిని తీసుకుని వెళ్ళలేక దర్శనానికి వెళ్ళట్లేదు. అదిగోండి రెయిన్ కూడా పడింది. ఇది 4వ రోజు పొద్దున్నండి దర్శనానికి వెళ్ళినప్పుడు వీడియో తీసింది. ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ ఇది 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం. ఇది ఇంట్లో పూజ చేసిందండి. నేను డైలీ 3 రోజులు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఇవాళ 4, 5 కూడా నేను మీకు ఇందులోనే లాంగ్ వీడియోలోనే షేర్ చేసేసుకుంటున్నాను. డైలీ ఒక్కొక్క ప్రసాదము, ఒక్కొక్క పువ్వులతోటి అయితే నేను అమ్మవారిని కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. నా దగ్గర 3 విగ్రహాలు ఉన్నాయి. కనకదుర్గాదేవి విగ్రహము, అన్నపూర్ణదేవి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము ఉంది. 5వ రోజు 3 ఒక ప్లేట్లో పెట్టి డైలీ అయితే పూజ చేసుకుంటున్నాను అండి, కుంకుమ పూజ. ఇదిగోండి 3 విగ్రహాలు మీకు కనిపించినాయి అని అనుకుంటున్నాను. ఇవాళ ఎర్రగోధుమ రవ్వ హల్వా అయితే పెట్టానండి. నిన్నైతే రవ్వ కేసరి చేశాను. అది నా వీడియోస్ కనుక మీకు నచ్చినాయి అయితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు వ్యూస్ కూడా రావట్లేదండి. ప్లీజ్ లాంగ్ వీడియో కాస్త చూడండి. మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఆ తర్వాత గొల్లపూడి దాంట్లో అయితే మేము స్టాల్ అయితే తీసుకున్నామండి, ఫుడ్ స్టాల్. దాని వివరాలు మీకు మళ్ళీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.